వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చపాతీ రోలింగ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక చపాతీ తీసుకొని దాని మీద 1 స్పూన్ వరకు టమాటా సాస్ని వేసేసి బాగా అప్లై చేయాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్, బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చీజ్ పెట్టుకుని కొద్దిగా టమాటా సాస్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుంచి వేసేసుకున్న తర్వాత రోలింగ్ చేసుకోవాలి. రోలింగ్ అనేది ఊడిపోకుండా జాగ్రత్తగా రోలింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ రోలింగ్స్ని ఒకటొకటిగా అందులో యాడ్ చేసుకుంటూ 5 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వండి. 5 మినిట్స్ తర్వాత మరోవైపు టర్న్ చేసి అటు కూడా 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు చపాతీ రోలింగ్ రెసిపీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.